100 పుస్తకాలు చదవడం వల్ల డాక్టర్ అయ్యాడు, కానీ ఒకే ఒక బుక్ చదవడం వల్ల తీవ్రవాదిగా ఉగ్రవాదిగా మారిపోయాడు. ఆ ఒక్క పుస్తకం ఏంటంటే ఖురాన్ అని చెప్పడం జరుగుతుంది. మతం అంటే ఖురాన్లో ఉందన్నమాట. మామూలు అదే మతం అల్లాహ్ని నమ్మడం వల్ల వేసి చంపేయండి, సాగు సంపు నరికేసే, మత సామరస్యం ఉండదు అంటే ఖురాన్లో ఉందన్నమాట. ఏమని? అల్లాని నమ్మిన వాళ్ళని చంపేసేయి, చావు చంపు నరికేసేయి అని ఖురాన్లో ఉంది. ఖురాన్లో మత సామరస్యం లేదు అని చెప్తున్నారు. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే, ఇక్కడ ఖురాన్ ఉంది కాబట్టి స్పందించడం కాదండి. బైబిల్ విషయమైనా భగవద్గీత విషయమైనా నేను స్పందిస్తాను. గ్రంథాలన్నింటినీ సమానంగా విశ్వసించేవాడిని. నేను ఇప్పుడు ఏం చెప్తున్నానంటే, ఉగ్రవాదానికి మతం లేదు. ఏ ధర్మ గ్రంథం కూడా ఉగ్రవాదాన్ని బోధించడం లేదు. ఖురాన్లో చూసుకున్నట్లయితే 5వ సూరా 32వ వాక్యంలో ఉంటుంది, ఒక మానవుని అన్యాయంగా చంపితే వాడు సమస్త మానవుని చంపినంత సమానము, అంత పెద్ద పాపను ఒడిగొట్టుకున్నాడు. ఎవరైనా ఒక వ్యక్తి, ఒక మనిషి ప్రాణాలు కాపాడితే మానవులందరి ప్రాణాలు కాపాడినంత పుణ్యాన్ని సంపాదించుకున్నాడు అని చెప్పారు. అంటే మత సామరస్యం ఎందుకు లేదండి? పొరుగోడు ఆకలిగా ఉంటే నువ్వు కడుపు నిండా భోజనం చేసి పడుకుంటే నువ్వు నిజమైన ముస్లిమే కాదన్నారు. పొరుగోడు ముస్లిం అని కాదు, ఎవడైనా కానివ్వండి. మత సామరస్యం ఎందుకు లేదు? అందరూ కూడా కలిసికట్టుగా ఉండాలని, అందరూ కూడా ఒకే జంట సంతానమని, ఆదమావ సంతానమని, రక్త సంబంధం ఉందని చెప్పేసి బోధించే గ్రంథం ఖురాన్. అయితే ముస్లింలలో ఎవరైనా తీవ్రవాదులు ఉంటే ఖురాన్కి సంబంధం లేదు. ఏ విధంగా అయితే హిందువుల్లో తీవ్రవాదులు ఉంటే, క్రైస్తవుల్లో తీవ్రవాదులు ఉంటే భగవద్గీతకి, వేదాలకి, ఖురాన్కి సంబంధం లేదు. కాబట్టి నేను చెప్పాలనుకున్న విషయం మీకు అర్థమైంది అనుకున్నాను. దయచేసి దీన్ని పాజిటివ్గా తీసుకోండి. భారతదేశాన్ని విచ్ఛిన్నం చేసేటటువంటి ఈ ఉగ్రవాదుల్ని తీవ్రంగా శిక్షించి, మరొకడు ఎవడు కూడా ఉగ్రవాద ఆలోచనలు చేయాలంటే వాడికి ఉచ్చపడేలాగా, గుండె వణికేలాగా వాడిని శిక్షించాల్సిన అవసరం ఉంది. జై హింద్, జై భారత్.